గాక. యేసుక్రీస్తు యొక్క నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఇంతేరు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మైక యంత్రము ద్వారా వినుచున్నటువంటి మా సహోదరులు వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉపవాస కూటాల ద్వారా ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదింపబడవాలనేటువంటిదే అటు ఉద్దేశంతోనే ఏర్పరచబడినవి. వారందరి కొరకు ప్రార్థన చేయడానికి, మనం బలపరచబడి అధిక శక్తితో మనం నింపబడినట్లుగా ఉండడం కొరకు ఉపవాస కూటాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆఖరి కూటంలో గనుక ఒక చిన్న వర్తమానం, నేను ఎక్కువ చేపు తీసుకోవట్లేదు కానీ చిన్న వర్తమానం. ప్రభునందు ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ఒక రాజును గూర్చి ఈ వృత్తాంతంలో రాయబడింది. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయము పొందెను. ఇది ఈరోజు మనం ధ్యానించబోతున్న వర్తమానం. చెప్పండి, తాను వెళ్ళిన చోట్లనల్లా ఏం పొందుతున్నాడు? జయము పొందుతున్నాడు. మానవుడు మరి నడిచేటువంటి ప్రతి ప్రయత్నంలో, ప్రతి మార్గములో ఏం పొందాలనుకుంటాడు? జయము పొందాలి అనుకుంటాడు. ప్రతి విషయంలో జయము పొందాలి, జయించబడాలి, నేను చేసింది ఫలించాలి, జయించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి పని ప్రారంభిస్తాడు. అలాంటి ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అపజయం పొందాలని ఏది ప్రారంభించడు కదండి. జయంగా ఉండాలని, ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎలా ఉండాలని? జయంగా ఉండాలని, జయకరంగా ఉండాలని. ప్రతి మనిషి భూమి మీద జయం పొందాలనే ఉద్దేశంతోనే ప్రతి విషయాన్ని చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, హిజ్కియా తాను వెళ్ళిన చోట్లనల్లా జయం పొందుతున్నాడంట. చెప్పండి అందరూ, తాను వెళ్ళిన చోట్లనల్లా. ఏమండి, మనం చాలా చోట్లకు వెళతాం, చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం, చాలా పనులు ప్రారంభిస్తాం. మన జీవితంలో కొన్ని మాత్రమే జయం పొందుతున్నాం, కొన్ని విషయాల్లో జయం పొందట్లేదు. కానీ హిజ్కియా వెళ్ళిన చోట్లనల్లా జయము పొందుతున్నాడు. అంటే హిజ్కియా జీవితంలో ఏదో రహస్యం ఉంది, లేకుండా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. కొందరు మందిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అదేంటో కానీ అతను ఏది చేసినా ఫలిస్తుంది, కానీ నేను బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా కొంతమంది వ్యక్తులను బట్టి. అంటే ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే తాను వెళ్ళిన చోట్ల జయము పొందుతాడు అని బైబిల్లో మనం చదివాం. దేవుడు తోడుగా ఉండాలి అంటే, మనం వెళ్ళిన చోట్లనల్లా జయము పొందాలి అంటే, మనం చేసిందల్లా ఫలించాలి అంటే, ప్రియులారా, మనం ఇంకా ఏదో చేయవలసి ఉంది కదండి. ఇంకా ఏదో చేయవలసి ఉంది. హిజ్కియా జీవితంలో ఆయన వెళ్ళిన చోట్లనల్లా, రాజులు చాలామంది ఉన్నారు, పరిపాలించినటువంటి రాజులు 40 మంది ఇశ్రాయేలీయులను, యోధావారిని కానీ ఇశ్రాయేలీయులను కానీ. ఈ 40 మంది రాజులు ఆయా కాలాల్లో వాళ్ళు పరిపాలన చేశారు. ప్రియులారు, చాలామంది మరి కొద్ది సంవత్సరాలే పరిపాలించి మరి చనిపోవడం, ఇక మరి కొంతమంది ఆయన పరిపాలించిన కాలంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొని
వాటమి పాలై ఇబ్బందులు అవ్వడం, ఇలా ఎన్నెన్నో మనం వాళ్ళ రాజుల వారి పరిపాలన మనం చూసాం. కానీ హిజ్కియా పరిపాలించినటువంటి కాలంలో హిజ్కియా జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? అతడు వెళ్ళిన చోట్లనల్లా ఏం పొందుతున్నాడంట? జయము పొందుతున్నాడంట. వెళ్ళిన చోట్లనల్లా జయము పొందుతున్నాడు అంటే హిజ్కియా జీవితంలో ఏదో ఒక రహస్యము ఉంది. ఆ రహస్యం ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. రాజైన హిజ్కియా పెందలకాడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోవుచు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమంది ఏర్పడ్డారు. హిజ్కియా జీవితంలో మొదటి కారణం, అతడు వెళ్ళిన చోట్లనల్లా జయము పొందడానికి మొదటి కారణం ఏమిటి అనంటే, అతడు దేవుని యొక్క ఆరాధన సమయమందు, దేవుని ఆరాధించే కాలంలో, దేవుని ఆరాధించే రోజున అతడు ఎప్పుట్లాగా లేచేవాడు కాదంట. ఎప్పుడు లేచేవాడంట? పెందల కాడనే. ప్రియులారా చూడండి, ఒక వ్యక్తిని అడిగామనుకోండి, ఏమ్మా ఎందుకు లేట్గా వచ్చావు అని అంటే, ఎక్కడండి బాబు, ఇల్లు చక్కబెట్టేటప్పటికి, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టేటప్పటికి ఈ సమయం అయిందండి అని చెప్తూ ఉంటారు. ఇంకొక వ్యక్తి మరొక వ్యక్తిని అడుగుతామా ఎందుకు లేటుగా వచ్చావు అని అంటే, అయ్యా మాకు చాలా పనులు ఉన్నాయండి, ఈ పనులన్నీ చక్కబెట్టుకుని మరి ఇవన్నీ చక్కబెట్టిన వచ్చినట్టుకి టైం అవుతుందని అని చెప్తూ ఉంటారు. ఒక ఇంటిని చక్కబెట్టుకుని మనం వచ్చేటప్పుడు అనుకున్న సమయంలోనే ఎంతో కొంత మనం ఇంకా లేటు చేస్తూ ఉన్నాం. కానీ ఒక ఇంటిని కాదు, ఆయన అలాంటి వ్యక్తులను, అనేక కుటుంబాలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఆ ప్రజలందరినీ కూడా పరిపాలించే వ్యక్తికి ఎన్ని సమస్యలు అట్టుకొస్తారండి అక్కడికి? ఇంతేరు గ్రామ ప్రజలు ఉన్నారనుకోండి, ఏమండి మా గ్రామంలో రోడ్లు సరిగా లేవు, పైపులు సరిగా లేవు, నీటి వసతి సరిగా లేదు, చాలామంది గృహాలు కట్టుకోలేదు గనుక మీరు మరి ప్రభుత్వం నుండి మాకు కొన్ని గ్రాంట్లు మాకు సహాయము చేయాలి. అది ఇంతేరి యొక్క సమస్యలు. అలాగే ఇంకొక గ్రామం వెళితే పాండ్రేక ఉందనుకోండి, ఆ పాండ్రేకలో కొన్ని సమస్యలు. ఇలా ప్రతి ఊరిలో కొన్ని గ్రామ పరంగా కొన్నట్టుకెళ్తే గ్రామములో ఉన్న వ్యక్తులు కొన్ని ఉంటాయి కదండి. పలానా వ్యక్తికి ఇల్లు లేదండి, ఆయనకి ఇల్లు గ్రాంట్ చేయాలి. ఇలా దేశవ్యాప్తంగా ఆలోచన చేస్తే పరిపాలించే అధికారికి ఎన్ని సమస్యలు ఉంటాయి చెప్పండి? చాలా సమస్యలు ఉంటాయి కదా. ఒక ఇంటికి మనం ఇంటిని పరిపాలించుకునే మనకే 2 పిల్లలు ఉంటారో, 3 ఉంటారో, భర్త ఉంటాడో, ఈ చక్క పెట్టుకున్నప్పటికే మేము లేట్ అయిపోయిందండి అని చెప్తూ ఉంటున్నాం. కానీ మరి దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకి మరి ఎన్ని సమస్యలు ఉంటాయి? తనకి పిల్లలు ఉన్నారు, తనకి భార్య ఉంటుంది, తనకి కొన్ని సమస్యలు ఉంటాయి. అవన్నీ చక్కబెట్టుకుంటూ, ప్రజలను చక్కబెట్టుకుంటూ, దేశవ్యాప్తంగా ఉన్న వారందరినీ చక్కబెట్టుకుని మరి అతడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటండి, చెప్పండి ఆ రోజు ఎలా లేచి చూడటండి, పెందలకాడే లేచి పట్టణానికి వెళ్ళి పట్టణంలో ఉన్న వారిని కొంతమంది వ్యక్తులను దేవుని మందిరానికి తోడుకుని వచ్చేవాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సంఘము ఇలా ఉందండి. విశ్వాసులు ఇలా ఉన్నారా? జాగ్రత్తగా గమనించాలి. సహోదరి, మనము దేవుని మందిరానికి ఈరోజు వెళదాం, దేవుని దగ్గరికి వెళదాం రండి అని చెప్పేసి, సహోదరుని ప్రయాణము నేను పిలుస్తాను అని చెప్పి వెంట పెట్టుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారండి. ప్రియమంది నిలబెట్టారా? వచ్చిన వాళ్ళను కుంటుపరిచే వాళ్ళు ఉన్నారు కదండి, నడిచిన వారును కుంటుపరిచే వాళ్ళని మనం చూస్తాం. ఏదో విధమైన సాకు చెప్పి, ఏదో విధమైన అభ్యంతరం చెప్పి వారిని కుంటుపరిచేటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం, కానీ ఇలాంటి వ్యక్తులను మనం చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా చూడండి, ఒక సినిమా కంటే చాలామందిని ప్రోత్సహించి తీసుకెళ్ళిపోతారు. ఒక్క వ్యక్తి 10 మందిని తీసుకెళ్ళిపోతారు.
కదండి. ఇంకా ఇంకా ఏదైనా విషయాలు అనుకుంటే ప్రియమంది ఎరిపెట్టారు. ఒక ఆవిడ తన పుట్టింటి గారి ఫంక్షన్ జరుగుతుందంట. వినండి, పుట్టింటి గారి ఫంక్షన్ జరుగుతుందంట. ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆమె వెళుతూ వెళుతూ ఏమంటుందంటే, అవతల పక్క యువతల పక్క తన తోటి ఉంటారు కదా, ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళు, ఏమో మా ఇంటికాడ ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ చాలా గొప్ప ఇందు చేస్తున్నారు, మేకలు కోస్తున్నారు గనుక మరి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తానని చెప్పాను అని చెప్పేసి వాళ్ళందరినీ సిద్ధపరచుకుని శుభ్రంగా తీసుకుని వెళ్తూ ఉంది. ఏంటమ్మా ఈ సమూహం అన్నాను. మా పుట్టింటికాడ గొప్ప విందు జరుగుతుందండి అని వాళ్ళందరినీ సిద్ధపరచుకుని తీసుకుని వెళ్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇలాగా చాలా మరి హిందూ కార్యక్రమాలకే కానివ్వండి, ఫంక్షన్ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా చాలా ఆడంబర కార్యక్రమాలు కానివ్వండి, వీటికి మరి చాలా వ్యక్తుల్ని మనం ప్రోత్సహించి తీసుకుని వెళుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి, జీవితాలను బాగు చేసే దేవుని సన్నిధికి, బ్రతుకులను కట్టినటువంటి దేవుని సన్నిధికి, మరి దరిద్రతలో ఉంటే ఆశీర్వదించుతున్నటువంటి దేవుని సన్నిధికి, ఒక మనిషిని మనిషిగా మార్చగలిగిన దేవుని సన్నిధికి మనము అలాగున ప్రయత్నం చేస్తున్నామా? ప్రియమంది బిడ్డలారా, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పెందల కాడనే లేచి పట్టణపులో ఉన్న వారిని కొంతమందిని కలిసి మనము దేవుని మందిరానికి వెళదాము రండి అని వారిని తోడుకుని వెళ్ళివాడంటండి. దేవునికి స్తోత్ర. మరి అలాంటి ఆయనకి దేవుడు తోడుండడా? చెప్పండి, అలాంటి వ్యక్తికి దేవుడు తోడుండడా? అతను వెళ్ళిన చోట్ల జయము పొందుతున్నాడు అంటే, దేవుడు అతన్ని జయించేటట్టు చేస్తున్నాడంటే, అతడు చేసిందంత ఫలభరితంగా మారుస్తున్నాడంటే, అతను చేసిన పని దేవునికి మంచిది, అతను చేసిన పని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఒక జీవితాన్ని బాగు చేయాలని పడుతున్న తపన దేవుడు చూచి సంతోషిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు జయించినట్టు చేయకపోతే ఇంకేంటండి? జయించడా? దేవునికి స్తోత్రం. ఒక మనిషిని బాగు చేయాలని పడుతున్న తపన దేవుడికి ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంది. ఒక మనిషిని బలపరచాలనేటువంటి తపన దేవునికి సంతోషం కలిగిస్తూ ఉంది. ఒక మనిషిని రక్షించాలనేటువంటి తపన దేవునికి సంతోషించినట్టు చేస్తుంది. అందుచేతనే హిజ్కియాకు ప్రియులారా, అతను వెళ్ళిన చోట్లనల్లా జయము పొందినట్లు దేవుడు చేస్తున్నాడు. అతను జయము పొందుతానికి కారణం ఇది ఒక విషయం. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం చదువుదాం. చూడండి, రెండో కారణం కూడా చదువుదాం. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం చదువుదాం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచునువాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలామంది రాజులు పరిపాలించారు, కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అతనితో సమానుడైన రాజు లేడంటండి. ఎందుకని లేడు? చాలామంది రాజులు అధికారం వచ్చేటప్పటికి నా దగ్గర ఏముంది? అధికారం ఉంది కదా, అధికారం ఉంది, నేను ఏం చేసినా చలామణి అవుతుంది గనుక నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మ, ఈ అమ్మాయి అంటే నా ఇంక చూడమ్మా, నేను వాక్యం చెప్తున్నాను కదా, నా ఇంక చూడండి. మీరు ఎవరు కూడా నా ఇంక చూడాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు నా ఇంక చూడాలి. నా వైపు నుంచి ఏమొస్తుంది మీకు? ఆశీర్వాదం కాదు, వాక్యం వస్తుంది. వాక్యం తర్వాతే వస్తుంది మీకు ఆశీర్వాదం. అందుకని మీరు చూస్తూ వినాలి. చూస్తూ వింటేనే మీకు అర్థం అవుతుంది. చెప్పండి, ఇప్పుడు ఈ రాజు ఎవరు ఎందు విశ్వాసం ఉంచుతున్నాడు? చెప్పాలందరూ. ఒక అధికారి, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు తన అధికారం దగ్గర పెట్టుకుని, నేను ఏం చెప్తే అదే చలామణి అవుతుంది, నేనేం చేస్తే అదే జరుగుద్ది అని చెప్పి తన అధికారాన్ని బట్టి అతడు పరిపాలించవచ్చు కదండి. నాకంటే ఒక అధికారం ఉందని ఇతడు తన అధికారం మీద ఆధారపడలేదు, తనకివ్వబడిన అధికారం మీద ఆధారపడలేదు. మరి ఎవరి మీద ఆధారపడుతున్నాడు?
దేవుని మీద. అందుకని అతడు దేవుని యందు ఏముంచుతున్నాడు? విశ్వాసం ఉంచుతున్నాడు. దేవుడు ఆయన రాజ్యమును నెమ్మదిగా ఉంచాలనుకుంటే ఆయన ఉంచగలడు. నెమ్మది లేకుండా చేయగలిగాడు అనుకోండి, నేను నెమ్మదినివ్వలేను. దేవుడు నా రాజ్యాన్ని సస్యశ్యామలుగా ఫలభరితముగా పంటలతో చక్కగా ఆశీర్వదింస్తేనే ఆశీర్వాదం పొందుతుంది. కనుక ఆయన ఇవ్వలేని యొక్క ఆశీర్వాదాన్ని నేను ఇవ్వలేను. అందుచేత ముందు దేవుని మీద నేను విశ్వాసం ఉంచాలని అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంతమంది తెలివిని బట్టి, లేకపోతే కొంత జ్ఞానమును బట్టి, లేక కొంతమంది బలమును బట్టి, నేను గొప్ప చేతకారిని, నేను గొప్ప నేర్పరిని, నేను చాలా తెలివైనవాడిని, నేను ఎలాగైనా చేయగలను, నేను ఎలాగైనా నిర్మించుకోగలను, నేను ఎలాగైనా సంపాదించుకోగలను అని చాలామంది వారి తెలివి మీద, జ్ఞానం మీద, చేతల మీద అనేక విధాలుగా ఆధారపడి ప్రజలు లేరండి భూమి మీద. ఉన్నారా లేదా? 3 మంది ఉన్నారు. ప్రియమంది బిడ్డలారా, ఇతను రాజుని కాదని నేనేం చెప్తే చాలా మంది అవుతుందని అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? జాగ్రత్తగా వినాలి. మనకి ఎన్నో ఉండొచ్చు, ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ ప్రియులారా మనం ఎవరి మీద ఆధారపడాలి? అది గుర్తుపెట్టుకోండి. దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, మనం ఆయన మాట లేదనుకోండి, మనకున్నవన్నీ తారుమారైపోగలం. ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్త. మన పెద్దలు అంటారు కదా, బళ్ళు వాళ్ళ అంటే ఈ అధికారం ఎవరి చేతిలో ఉంది? అది సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేపాడు, రాజులను ధరక దించి గడ్డిని కూడా మేపాడు. ప్రియమిత్రులారా, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకని ఎన్ని ఉన్నా, ఏం కలిగి ఉన్నా ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద మన విశ్వాసము ఉంచాలి. ప్రియులారా, నేర్చుకుందాం. దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. మనకు అది ఉంది నాకేంట్లే, నాకు ఇది ఉంది నాకేంట్లే, నాకు ఇవన్నీ ఉన్నాయి నాకేంట్లే అనడం ఎప్పుడు మంచిది కాదు. ప్రియులారా, దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మనకున్నవన్నీ ఆశీర్వదించబడతాయి, మనం కలుగున్నవన్నీ దీవించబడతాయి. ఆయన ఆశీర్వాదం లేనుకోండి, ఎన్ని ఉన్న ప్రయోజనాలు ఏముంటాయి చెప్పండి? ఏం ప్రయోజనం? అందుకని రాజు అది గుర్తించి ప్రియులారా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడంట. అందుకని తాను వెళ్ళిన చోట్లనల్లా ఏం పొందుతున్నాడు? జయము పొందుతున్నాడు. తాను వెళ్ళిన చోట్ల జయము పొందడానికి గల కారణం అతడు రెండో విషయము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. తన అధికారం మీద కానీ, తన బలం మీద కానీ, తను కలుగున్న దాని మీద ఆధారపడలేదు. ప్రియమంది బిడ్డలారా, అందుచేతే తాను వెళ్ళిన చోట్లనల్లా ఏం పొందాడు? జయము పొందాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలునేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలునేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలునేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే నైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా,
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యా, నీ వెంటే నేను నేసయ్యా. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఉంటే ఎన్ని బాధలు నాకు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నిటి నుంచి నేను తప్పించుకోగలను, ఎందుకంటే నన్ను తప్పించే దేవుడు నీవు ఉన్నావు గనక. ఆమేన్. నువ్వు తప్పించేవాడు ఉన్నావు గనక నాకు ఎన్నొచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. ప్రియులారా, నీవే లేకపోతే నా కష్టాల్లోని కానీ నా బాధల్లో కానీ నేను ఏమాత్రము కూడా తప్పించుకోలేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రాజు అది ఎరిగి ఉండే దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. చెప్పండి, దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అతను వెళ్ళిన చోట్ల నెల్లా ఏ పని ప్రారంభించినా, ఏది ప్రారంభించినా అది జయము పొందడానికి కారణమవుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది రెండో విషయం. హిజ్కియా జయం పొందడానికి మూడో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి, నేను అడుగుతానమ్మా, హిజ్కియా యూదా దేశమంతటను ఎలా జరిగించాడంటే, ఏం జరిగించాడో చూద్దాం. ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలో కానీ, ధర్మశాస్త్రం ఇందే కానీ, ధర్మంతటి విషయం అందే కానీ, దాన్ని ప్రారంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లుచు వచ్చాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా నడిచాడంటండి ఆయన? చెప్పండి, ఎలా నడిచాడంట? యూదాదేశమంతటి అందు ఒక గ్రామం పక్షాన విపక్ష చూపించి ఇంకో గ్రామానికి మేలు చేసి, ఇప్పుడు అధికారులు ఉన్నారనుకోండి, చెప్పండి, అలా చేయట్లేదండి. కొన్ని ప్రాంతాలను ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారా లేదా? వదిలేస్తున్నారు. అలా మనకు సరిగా ఓట్లు వేయట్లేదు, ఓట్లు వేయలేదు మనకు అని కొన్ని ప్రాంతాలను వదిలేస్తున్నారు, కొన్ని ప్రాంతాలని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా చాలామంది జీవితాలు మనం పరిశీలన చేస్తే ఒకరిని బాగా ప్రేమిస్తారు, ఒకరిని ప్రేమించరు. కానీ ప్రియులారా, హిజ్కియా రాజు జీవితంలో ఈ పగటి కాలంలో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం అదేంటి అంటే, అతను యూదాదేశం అంతటి అందు దేవునికి ఎవరిని చూచినా ఎవరిని చూడకపోయినా దేవునికి అనుకూలముగా నడిచాడంటండి. దేవునికి స్తోత్రం. అనుకూలంగాను యథార్థంగాను న్యాయంగాను నడిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవా విషయం అందే కానీ ఏంటంటండి, అతను రాజ్యాన్ని పరిపాలించేవాడు. అంతటితో తన పని తను చేసుకున్నాడా? దేవుని సేవ విషయంలో నేను నమ్మకంగా ఉండగలిగితే ఆ దేవుడు నా దేశాన్ని, నన్ను, నా పరిపాలన కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవి సేవ విషయం అందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చాలా నమ్మకంగా, మనం చదివాం కదా, నమ్మకంగా పనిచేశాడంటండి. నమ్మకంగా పనిచేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా పనిచేసి ప్రియులారా అతడు ఆరంభించిన ప్రతి పనిని తను నమ్మకంగా ముగించాడంటండి.
ముగించాడంటండి ప్రియులారా. అలా ముగించి వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవా విషయంలో కూడా అతడు నమ్మకంగా ఉండి వర్ధిల్లాడంట ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. చెప్పండి, అతను వెళ్ళిన చోట్ల జయము పొందడానికి అలా కారణం చెప్పండి. ఎన్ని కారణాలు చూసాం ప్రియమంది. నేను అన్నాను కదా, హిజ్కియా జీవితంలో ఏదో రహస్యం ఉంటుందని. దేవుని పట్ల అతడు ఉంచినటువంటి అద్భుతమైనటువంటి నమ్మకత్వంలో అయినా ఉన్న కారణం మొదటిది ఏంటి చెప్పి తెలుసా? అతడు పెందల కాడు లేచి దేవుని సన్నిధికి అనేక మందిని ఏం చేసేవాడు చెప్పాలి? సమకూర్చువాడు. ఏంటి ప్రతి మీరు ఆశీర్వదించారు అంటారు, సరిగ్గా ఎంటలేదండి. మీరు సరిగ్గా వినండి ఏం చెప్తున్నాడు భాస్కర్ గారు, దేవుని మాటలు ఏం చెప్తున్నాడని. అతను ఏం చేశాడని మనం వింటున్నాం. ఎవరు చేసేది? హిజ్కియా రాజు అంతగా వెళ్ళిన చోట్లలో జయము పొందడానికి దేవుని పట్ల అతడు ఎలా నడిచాడు, అతనిలో ఏమున్నాయి మనం చూస్తున్నాం. ఒకటి చూసాం, అతను ఏం చేశాడు? పెందల కడే లేచి దేవుని సన్నిధి సమయానికి ముందుగా వెళ్ళి ఆ సమయానికి సమకూర్చుకుని కొంతమందినైనా తీసుకుని వచ్చేవాడు. అది దేవునికి చాలా అనుకూలమైంది. ప్రియమంది బిడ్డలారా, ఈ రోజుల్లో మనం రావడానికే భారం కదండి, అవునా? ఏమమ్మా మనకు పని ఎక్కువైపోయిందండి మానేశానండి అయ్యారా అని అంటూ ఉంటాం కదండి. ఇలాంటి పరిస్థితుల్లో రాజు అయ్యుండి ఒక దేశాన్ని పరిపాలించేవాడయ్యుండి అతడు పెందల కాడ లేసి కొంతమందికి నైనా చెప్పి మందిరానికి అది దేవునికి ఎంతో అనుకూలమైంది. ఒరే నాయన, నా విషయంలో, నా మందిర విషయంలో, నా పరిచర్య విషయంలో ఎంతగా ప్రోత్సహిస్తున్నావు కనుక ఇదిగో నీ విషయంలో కూడా నేను కూడా ఏం చేస్తాను చెప్పండి, ప్రోత్సహిస్తాను. నువ్వు వెళ్ళిన కడల్లా జయం పొందినట్టు చేస్తానని. ప్రియులారా, అధికారం అడ్డు పెట్టుకోలేదు. రెండో విషయం ఏంటి? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. అధికారం ఉందని ఎరవేగలేదు, అధికారం ఉందని నేను చెప్పిందే జరుగుద్దని అనుకోలేదు. నా దేవుడు నన్ను దీవిస్తేనే కానీ, నా దేవుడు నా దేశాన్ని ఆశీర్వదిస్తేనే కానీ ఆశీర్వదించబడదు. నేను నా దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే నాకు దేవుడే నన్ను ఆశీర్వదించాలని దేవుని యందు ఎలా ఉంచాడు? అతను విశ్వాసం ఉంచేవాడు అంటండి. ప్రియులారా, అది రెండో విషయం. మూడో విషయం చెప్పండి. దేవునికి అనుకూలముగా చెప్పండి అందరూ మాట అమ్మ, మీరు అందరూ పలకాల మాట. మనము మన ఇంట్లో మనం ఎలా జీవిస్తాం చెప్పాలి. మీరు మీ ఇంట్లో మీరు ఎలా జీవిస్తారు? అరే అలా అది కూడా తెలీదా? మీ ఇంట్లో మీరు ఎలా జీవిస్తారు మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరికి అనుకూలంగాను? పక్కింటి వాళ్ళకి అనుకూలంగా కాదు, మరి ఎవరి అనుకూలంగాను? మీకు అనుకూలంగా జీవిస్తారు. మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో, మన గ్రామంలో, మన ఇంట్లో మనం ఎలా జీవిస్తాం? మనకు అనుకూలంగా. మరి హిజ్కియా ఎలా జీవించాడు? దేవునికి అనుకూలంగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతేర్ గ్రామంలో నీవు ఉన్నావు. ఇప్పుడు నీకు అనుకూలంగా కాదు జీవించవలసింది, దేవునికి అనుకూలంగా జీవించాలి. ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు జీవిస్తారు. ఏంటది? నా ఇష్టం అంటారు. ఎవడో ఏం మాట్లాడ్డు ఇంకా కపడతారు, నా ఇష్టం ఏంటి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక హిజ్కియా అలాగన్నాడా? ఎవరికి అనుకూలంగా నడిచాడు? దేవునికి అనుకూలంగా నడిచాడు. నా రాజ్యం నా ఇష్టం అన్నాడా? అనలేదు. నా రాజ్యం నా పరిపాలన నా ఇష్టం అన్నాడా? అనలేదు. ఎవరికి అనుకూలంగా నడిచాడు? దేవునికి అనుకూలంగా నడిచాడు. అందుకనే ఆ దేవుడు, ఆ సృష్టికర్త, ఆ పరమాత్ముడైన దేవుడు హిజ్కియా వెళ్ళిన చోట్లల్లా జయము పొందడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి అనుకూలంగా నడవడం ప్రారంభించు. దేవుడు నిన్ను కూడా బలపరచకపోతే నన్ను అడుగు. నువ్వు వెళ్ళిన చోట్లల్లా నువ్వు జయించేటట్టు దేవుడు చేయకపోతే అడుగు. ప్రియులారా, మనకు అనుకూలంగా నడిచి దేవా మమ్మల్ని ఆశీర్వదించి అంటాం.
మనకు అనుకూలంగా నడిచి దేవా నేను వెళ్ళిన చోట్లల్లో నాకు ఏం అనుగ్రహించమంటాం? జయం అనుగ్రహించమంటాం. మనకు అనుకూలంగా నడిచి నన్ను దీవించమని అడుగుతాం. కాదు, అది కాదు ప్రియులారా. దేవునికి అనుకూలంగా నడిచి మనం దేవుణ్ణి అడిగితే, నా బిడ్డ నా అనుకూలంగా నడిచినటువంటి నిన్ను దీవించకపోతే నేను ఇంకెవరిని దీవిస్తాను అని చెప్పి ప్రియమందిర బిడ్డలారా, అద్భుతంగా హిజ్కియానే కాదు, ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడో చెప్పాలి, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం వెళ్ళిన చోట్లల్లా జయం పొందుతాం. మనం చిన్నదే ప్రారంభిస్తాం, ఆ చిన్న దాంట్లోనే జయం పొందుతాం. ప్రియమందిర బిడ్డలారా, ఎంతటి పని చేస్తే అంతటి పనిలో జయము పొందినట్లు చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవునికి అనుకూలముగా నడవాలి. హిజ్కియా 3 విషయాలు దేవుని పట్ల ఆయన చేసిన విషయాలు కనబడుతున్నాయి. అందుకని అతను వెళ్ళిన చోట్లల్లా ఏం పొందాడు చెప్పాలందరూ? జయము పొందుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమైందో వర్తమానం? చెప్పాలి, అర్థమైందా లేదా? హిజ్కియా జయం పొందడానికి కారణం ఏంటి చెప్పండి. మొదటిది, మళ్ళీ రిఫండ్ చెప్పి మూడోసారి చెప్పి మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. మొదటి కారణం ఏంటి? ఆయన పెందల కాడ లేచి దేవుని సన్నిధికి అనేక మందిని తీసుకొచ్చేవాడు, వాళ్ళని కూడా బాగు చేసేవాడు. మరి నా జీవితం బాగుపడింది, మీరు కూడా బాగుపడాలరా, ఎలా ఉండటం మంచిది కాదు, ఈ విధంగా జీవించడం మంచిది కాదు, కనుక మీరు కూడా బాగుపడాలి, మీరు కూడా రక్షణ పొందాలి, మీరు కూడా పరలోకి వెళ్ళాలి అని చెప్పి అనేక మందిని వచ్చేవాడు. అది మొదటిది. రెండవది, దేవుని యందు చెప్పాను కదా, ఆ తర్వాత అయిన మాట అని అనాలి కదా, విశ్వాసం ఉంచాడని చెప్పాలి కదా ప్రియులారా. గనుక మూడవది, ఎవరికి అది మనకు ఒకటి తెలుసు, మనకు అనుకూలంగా జీవించడం తెలుసు మనకి కదా. ఎవరికి అనుకూలంగా జీవించాలి చెప్పాలందరూ? అది మనకు అనుకూలంగా కాదండి, దేవునికి అనుకూలంగా అలా జీవించగలిగితే దేవుడు నువ్వు వెళ్ళిన చోట్ల నీకు జయం ఇవ్వకపోతే అడగండి. హిజ్కియాకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడానుకుంటున్నారా? చెప్పండి, ఇస్తాడండి. హిజ్కియాకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? ఇస్తాడు. ప్రియమంది, మనం ఏది మంచి చేసినా అది తిరిగి 2 రెట్లు ఇస్తాడంట మనకి. ప్రియమంది బిడ్డలారా, మీకు చెప్తున్నాను వినండి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సేవలోకి వచ్చిన కొత్తలో ప్రియమంది బిడ్డలారా, చదువు విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను తక్కువ చదువుకున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా హేళన చేయబడి చాలా అవమానించబడేవాడిని. అది మనసులో పెట్టుకుని ఏవైనా నా పిల్లల్ని గొప్పగా చదివించాలి అని అనుకుంటూ, నా పిల్లలే కాదు నా సంఘ పిల్లలను కూడా బాగా చదివించాలని అనుకుని ఏం చేసేవాడిని తెలుసా? తల్లి పట్టించుకోకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా వాళ్ళ పిల్లలు తీసుకుని ఎక్కడో హాస్టల్లోనూ స్కూళ్ళల్లోనూ వేసేవాడిని. నేనే డబ్బులు ఎట్టుకుని, మీ పిల్లలు తీసుకెళ్తారమ్మంటే, తీసుకెళ్తారా? ఎక్కడికే? హాస్టల్ వేస్తానమ్మా. వేస్తారా? అయితే ఇండి మరి పిల్లోడిని తీసుకెళ్తున్నారు కదండి అయ్యగారా, ఈ గోడికి ఛార్జీ ఇదిగో, ఈ గడికి డబ్బులు ఇగో అనందా? అలాగా అనలేదు. అయ్యగారా మరి పిల్లలు తీసుకెళ్తే మరి నేను కూడా వస్తాను అయ్యగారా అని అనుందా? లేదు. తీసుకెళ్తారా? తీసుకెళ్ళా అనేవారు. ప్రియమంది నేను బిడ్డలారా, వాళ్ళు పట్టించుకోకపోయినా నేను పట్టించుకొని తీసుకెళ్ళి జాయిన్ చేసి డబ్బులు ఎట్టి నా ఖర్చులు పెట్టుకుని తీసుకుని మళ్ళీ అప్పుడప్పుడు నేనే వెళ్ళి చూడడం ఎలా ఉన్నారో పిల్లలు. ఎవరు వెళ్ళాలమ్మా? తండ్రి అయినా వెళ్ళాలి, తల్లి అయినా వెళ్ళాలి. మా పిల్లలు అలా ఉన్నారు ఏంటని వచ్చి, అయ్యగారండి పిల్లల్ని చూసి వచ్చారా? పిల్లలు చూసి వచ్చారా? చూసి వచ్చానమ్మా, బాగానే ఉన్నారు. ఎవరు వెళ్ళాలమ్మా? పోనీ ఏదో జాయిన్ చేసి వచ్చారండి అయ్యగారు, తర్వాత మరి మేము వెళ్ళాము బాగానే ఉంది అని వాళ్ళు చూసుకోవాలి వద్దా?
కానీ అలా పట్టించుకోపోయినా జాయిన్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆ జాయిన్ చేసే వాళ్ళు అప్పుడప్పుడు నేను చూసి వస్తా సమాచారం చెప్తాను. అలా చేయడం ద్వారా ప్రియమందిర బిడ్డలారా ఇతరుల పిల్లల విషయంలో ఎంతో ఆసక్తిని చూపించి వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని ఆసక్తిని కనబరిచినటువంటి నాకు నా పిల్లలను దేవుడు గొప్పగా చదివించాడు. ఏమన్నా స్వార్థమా? మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. మీ ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెడతాం. ఎప్పుడైనా డాక్టర్ గారు వస్తాడు, చక్కగా అన్ని మెడిసిన్లు అన్నిటి రాస్తాడు. ఎప్పుడైనా కొంచెం సమయం పడుతుంది కాబట్టి ప్రియులారా నేను చెప్తున్నాను, ఏది చేసినా మంచి మనకు రెట్టింపు వస్తుందా రాదా? ఇజికియా చేసింది మంచా చెడ్డా? ఆయన మంచి చేయడం ప్రారంభించాడు, దేవునికి అనుకూలంగా నడిచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అనేక మంది జీవితాలను బాగు చేయాలని తపన పడ్డాడు. ప్రియులారా అందుకని తను వెళ్ళిన చోట్లనల్లా జయము పొందాడు. ప్రియమందిర బిడ్డలారా ఏదో ఒక నీతి క్రియ, ఏదో ఒక మంచి క్రియ, ఏదో ఒక మంచి పని మనలో ఉండాలండి. అవునా కదా? ఉండాలా వద్దా? ఉండాలి. మనం ప్రారంభించాలి. కాబట్టి ప్రియులారా ఒక దానిని కట్టడం చాలా కష్టం, పేకటం సులువు, వాడు కట్టడం చాలా కష్టం. ప్రియమందిర బిడ్డారా ఎప్పుడు కూడా మనం కట్టే పనిలో ఉండాలి కానీ పీకో పనుల్లో ఉండకూడదు. నేర్చుకోండి. ఏ పనిలో ఉండాలి? ఒక కుటుంబాన్ని కట్టే పని ఎంత ప్రయాసపడినా పర్వాలేదు, ఎన్ని బూతులు తిట్టించుకున్నా పర్వాలా, ఎందుకంటే అది కట్టే పని. తిట్టించుకుంటారు, రేపు పొద్దున్న శుభ్రంగా ఉంటారు వాళ్ళు. ఏదో నిజంగా మేము పిన్నె నేను తిట్టేశాను, పిన్నె కోపంలోన పిన్నె నిన్ను అనేసాను, పిన్నె ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు అవమానించి పడినా తప్పలేదు. ప్రేమ అది కట్టే పని. కానీ చెప్పండి, పీకే పనిలోకి అయితే మనం అడుగు పెట్టకూడదు, కట్టే పని చెయ్యాలి, ఏదైనా సరే, ఏ పని అయినా సరే. కాబట్టి ప్రియులారా హిజ్కియా అదే చేశాడు. అందుకని ఆయన వెళ్ళిన చోట్లనల్లా తన జీవితంలో జయము పొందుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమందిర బిడ్డలారా కనుక మానవ జీవితాల్లో కూడా ఏది చేస్తున్నా జయము పొందాలి అంటే హిజ్కియా వలె మనం కూడా దేవునికి అనుకూలంగాను మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండగలిగి నడవగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, మోకరించి రెండు చేతులు జోడించి ప్రభువుని అడుగుదాం. ప్రభువా ఈ దినాన్న హిజ్కియా జీవితంలో చూసిన మరి హిజ్కియా జీవితంలో చూసినటువంటి విషయాలను బట్టి నేను ప్రభువా నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. అతను వెళ్ళిన చోట జయము పొందడానికి గల కారణం హిజ్కియా జీవితంలో అద్భుతమైన మంచి క్రియలు ఉన్నాయి. యేసయ్యా నా జీవితంలో కూడా అయ్యా నేను చాలా చోట్లకు వెళ్ళాను, అపజయాలు పొందుతున్నాను, ఎన్నో ప్రారంభిస్తున్నాను, వాటిని పాలవుతున్నాను, ఎన్నో చేస్తున్నాను, వాటిని పాలవుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, వాటిని పాలవుతున్నాను, ఎన్నో చోట్లకి అనేక రీతిలుగా తిరుగుతూ ఉన్నాను. నేను వెళ్ళిన కాడ సక్సెస్ అవ్వట్లేదయ్యా, నేను వెళ్ళిన కాడలా అపజయం అవుతుందయ్యా, నేను వెళ్ళిన కాడల్లా అవమానమే పొందుతున్నానయ్యా. ఇక ప్రభువా హిజ్కియా జీవితంలో నేను చూశాను, హిజ్కియా నాయన నీ పట్ల నీ సన్నిధి పట్ల ఎంత నమ్మకముగా ఉన్నాడు అయ్యా. ఇక్కడ నుంచి నీ మీద నమ్మకంగా ఉండడానికి సహాయం చేయను ఆయన. అయ్యా నీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయ ప్రభువా. అయ్యా నీకు అనుకూలంగా బ్రతకడానికి సహాయం చేయను ఆయన. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. యేసయ్యా ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, అడగండి దేవుణ్ణి. తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నా జీవితంలో వాటమి పాలైపోతున్నానయ్యా. అయ్యా నా బ్రతుకులో ఎన్నో నిరాశలు ఎదురవుతున్నాయ్యా. అయ్యా నా బ్రతుకులో నాయన నెమ్మది లేని జీవితం అయిపోతుందయ్యా. అయ్యా నా బ్రతుకులో ఎండిపోయిన జీవితం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా నేను ఎండిపోతున్నానయ్యా, ఎండిపోయే బ్రతికి అయిపోయిందయ్యా. అయ్యా నా పిల్లలు నా బిడ్డలు కూడా
ఎండిపోతున్నారయ్యా. జీవము లేని వారిగా ఉంటున్నామయ్యా తండ్రి. శక్తి లేని వారిగా ఉంటున్నామయ్యా. సాతాను చీకటిలో పడిపోయిన వారిగా ఉంటున్నాం. సాతాను బంధకాలతో బంధించబడిన వారు ఉంటున్నాం. ఆ బంధకాలను తెంపబడాలి, ఆ బంధకములను తెంపబడాలి అయ్యా. ఆ యొక్క చీకటి నుండి తొలగించబడాలి తండ్రి. అయ్యా నీ కార్యములు తనని నింపు ప్రభువా. అయ్యా నా జీవితం ఇక్కడి నుంచి ప్రభువా జయ జీవితంగా మార్చు నాయన. నా బ్రతుకును మార్చు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రములైన. కార్యములు జరిగించు యేసయ్యా. అద్భుతాలు చేయి తండ్రి. నమ్మదగిన వాడా నీకే స్తోత్రం స్తోత్రం. అయ్యా సహోదరా, ఎన్ని చోట్లకి వెళ్ళి నిరాశపడ్డావు. సహోదరుడా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గము కూడా నీకు అపజయం ఎదురవుతుంది కదా. సహోదరి, నీ జీవితంలో ఎన్నో విషయాలు అయ్యా శోధించబడి ఉన్నావు కదా. ఎన్నో విషయాల్లో వాటి ముప్పాలే కృంగిపోతున్నావు కదా. ఇప్పుడు దేవుని మాట వినో. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప విజయ సూచకమైన కార్యము జరిగించబోతావన్నాడు. ఒక గొప్ప కార్యము జరిగించబోతావన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఒక అద్భుతం చేయబోతావన్నాడు. ఒక గొప్ప సంగతిని జరిగించబోతావన్నాడు. హిజ్కియా వలె నీవు జీవించడానికి తీర్మానించుకో. ప్రభువా అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా హిజ్కియా వలె నీకు అనుకూలముగా జీవిస్తానయ్యా. నాకు అనుకూలముగా జీవించాను, నీకు అనుకూలముగా జీవిస్తాను ప్రభువా. ఎలాంటివన్నీ నాకు ఎదురొచ్చినప్పటికీ కూడా తండ్రి నీకు అనుకూలముగా బ్రతుకుతానయ్యా.